హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 3979 వేకెన్సీని ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 3979 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్గా ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 597 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 298, ఓబీసీకి 1074, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 398, అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 1612 వేకెన్సీని ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఎటువంటి సెలెక్షన్ కూడా లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత మనం కనుక సెలెక్ట్ అయితే డైరెక్ట్గా మనకి జాయినింగ్ లెటర్ అనేది పంపిస్తారు. జస్ట్ మనం అప్లికేషన్ చేసుకుంటే చాలు. అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ ఓబీసీ వాళ్ళకి 200 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 100 రూపాయల ఫీజు ఉంటుంది. మన ఫోన్లోనే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసి వదిలేయండి. మీకు కనుక క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి అని చెప్తాను. సో అవి కనుక మీకు ఉంటే అప్లికేషన్ చేసి వదిలేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఈ అడ్రస్కి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చి అటెండ్ అవ్వండి అని పిలుస్తారు. సో అప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి అటెండ్ అయితే సరిపోతుంది. మీకు ఈ పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి 2 రకాల క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్కువ పోస్టులు వచ్చి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఉన్నాయి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు చెప్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు యూట్యూబ్ ద్వారా నేను మీకు అందిస్తాను. డియర్ ఫ్రెండ్స్, 3979 వేకెన్సీని ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో 2 రకాల క్వాలిఫికేషన్స్తో జాబ్ అనేవి ఉన్నాయి. కొన్ని పోస్టులకు అంటే నాన్ ఐటీఐ కేటగిరీ అని ఉన్నటువంటి ఈ పోస్టులకు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th క్లాస్లో కూడా మనకి తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పాస్ అయి ఉండాలి. సో టోటల్గా అయితే 10th క్లాస్లో మనకి 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఉండాలి. అండ్ అలాగే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 40% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 10th క్లాస్లో ఎవరికైతే 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ వచ్చి ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 40% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు ఉంటే మీరు నాన్ ఐటీఐ కేటగిరీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఐటీఐ కేటగిరీ కింద అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఐటీఐ సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. ఎన్సీవీటీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ వీళ్ళు ఐటీఐ సర్టిఫికేట్ అనేది పొంది ఉంటే మీరు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశాన్ని మనకి కల్పిస్తున్నారు. సో ఈ విధంగా 2 కేటగిరీలుగా ఈ వేకెన్సీస్ని మనకి డివైడ్ చేశారు. ఇందులో మనకి ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో వేకెంట్గా ఉన్నటువంటి 3979 అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ అప్రెంటిస్‌షిప్ అంటేనే చాలామంది వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతుంటారు. సో నేను మీకు ఈ అప్రెంటిస్‌షిప్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి చెప్తాను, అది వినండి. ఏంటి అంటే అప్రెంటిస్‌షిప్ అంటే కొద్ది రోజుల పాటు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇది మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా మనకి ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినవి. ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో అంటే ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినటువంటి వెహికల్స్, వెపన్స్ అలాంటివన్నీ కూడా ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో దీనికి ఫ్యాక్టరీస్, సంస్థలు, ఆఫీసులు అనేవి ఉన్నాయి. సో మనము ఈ అప్రెంటిస్‌షిప్ గాని సెలెక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసుల్లో కానీ ఫ్యాక్టరీలో కానీ ఏదో ఒక చోట మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో మనకి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ శాలరీకి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను, ఎవరెవరికి ఎంత శాలరీ ఉంటుంది అని. అయితే ఈ అప్రెంటిస్‌షిప్ వలన ఏమన్నా ఫ్యూచర్లో మనకు ఉపయోగం ఉందా? ఎందుకంటే కొద్ది రోజుల పాటు అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తారు కదా! మనకి ఏదైనా ఉపయోగం ఉందా అంటే తప్పనిసరిగా ఉపయోగం ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో మనకి ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేస్తారో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నుంచి కానివ్వండి, గవర్నమెంట్ సెక్టార్స్ అలాగే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఇలాంటివి విడుదలైనప్పుడు మనకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కదా అప్రెంటిస్‌షిప్‌గా చేసినట్లు. ఆ ఎక్స్పీరియన్స్‌ని యూజ్ చేసుకొని మనకి ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు గవర్నమెంట్ జాబ్స్‌కి ఆ జాబ్స్‌కి అప్లై చేసుకొని ఈజీగా మనం జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు టైం బాగుంటే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే కొన్ని కాంట్రాక్టువల్ జాబ్స్ విడుదలవుతుంటాయి. సో వాటికి కూడా మీకు ఈజీగా జాబ్స్ అనేవి ఆల్రెడీ మీరు అందులో వర్క్ చేస్తున్నారు కాబట్టి
ఒకసారి ఆ సంస్థలకు వెళ్తే అక్కడక్కడ ఏమేం జాబ్స్ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో, దాని తర్వాత మీరు ఈజీగా అందులోనే మీరు జాబ్స్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఇది అప్రెంటిస్‌షిప్‌గా జాయిన్ అయిన తర్వాత. ఓకేనా? సో, అయితే ఈ నోటిఫికేషన్ మనకి 1వ తేదీ నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ 3/3/2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 14-18 సంవత్సరాలని ఇచ్చారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్ట్‌ని బట్టి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఏ పోస్ట్‌కి ఎంత అనేది. ఓకేనా? సో, నెక్స్ట్ ఈ జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ అనేది ఎగ్జామినేషన్ లేకుండా చేస్తారు అని నేను మీకు థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. అంటే ఎగ్జామినేషన్ ఉండదు. మరి ఇంటర్వ్యూ ఉండదు. మరి ఏ విధంగా ఈ జాబ్స్‌ని సెలెక్ట్ చేస్తారు అంటే, మనకు క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కులు ఏవైతే ఉంటాయో, వాటిని బేస్ చేసుకొని సెలక్షన్ అనేది చేస్తారు. మరి ఈ క్వాలిఫికేషన్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అభ్యర్థులకు ఒకటే మార్కులొచ్చాయనుకుందాం. సో, 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఇద్దరు అభ్యర్థులు ఒక చోట అప్లై చేశారు. వాళ్ళిద్దరికీ కూడా 75%, 75% ఉంది. మరి వాళ్ళలో ఎవరికి జాబ్ ఇస్తారు అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో, దీనికోసం వీళ్ళేం చేస్తున్నారు అంటే, ఇద్దరికీ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు టై ఏర్పడినప్పుడు ఏం చేస్తారు అంటే, ఎవరైతే అభ్యర్థులు ఏజ్‌లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇయర్ ఆఫ్ పాస్ 10థ్ క్లాస్ ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉందనుకోండి. అప్పుడు 10థ్ క్లాస్ ఎవరు ముందు పాస్ అయ్యారు. ఈ విధంగా చూసుకొని మనకి ఏజ్ ఎవరికైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక రిజర్వేషన్స్ విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. సో, నేను మీకు థంబ్‌నెయిల్‌లో చూపినట్టు విధంగా పోస్టులు అనేవి రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. సో, ట్రైనింగ్ డ్యూరేషన్ విషయానికొస్తే కొన్ని పోస్టులకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. మరికొన్ని పోస్టులకు 2 ఇయర్స్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. అది ఎన్ని రోజులు అనేది మీరు జాబ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు నాన్ ఐటీఐకి సెలెక్ట్ అయ్యారా, ఐటీఐకి సెలెక్ట్ అయ్యారా అనే దాన్ని బట్టి వాళ్ళు మీకు క్లియర్‌గా చెప్తారు. ఇక స్టైఫండ్ విషయానికొస్తే మనకి శాలరీ లాగా మనకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. నాన్ ఐటీఐ అంటే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో మీరు గనక సెలెక్ట్ అయితే మీకు నెలకు రూ. 8,200 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఐటీఐ క్వాలిఫికేషన్‌తో గనుక మీరు సెలెక్ట్ అయితే నెలకు రూ. 9,600 స్టైఫండ్ అనేది ఇస్తారు. ఇక ఏ అలవెన్సెస్ అనేవి ఉండదు. ఇక్కడ చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇతర ఏ అలవెన్సెస్ అంటే ట్రావెల్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, యూనిఫార్మ్ అలవెన్స్ ఇలాంటి ఏ అలవెన్సెస్ ఉండవు. ఇక్కడ వాళ్ళు ఏదైతే అమౌంట్ చెప్పారో అది మాత్రమే స్టైఫండ్‌గా మీకు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ అనేది ఎవ్రీ మంత్ మీకు క్రెడిట్ అయిపోతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ కాబట్టి ఇది. సో, ఈజీగా మీరు సాలరీస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనకి ఒకటో తేదీ సాలరీస్ అనేవి పడిపోతాయి. ఇక మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు కదా! ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది మీరు గమనించాలి. ఇక ఇందులో మనకి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులున్నాయి అనేది అంటే మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ దేశవ్యాప్తంగా ఉన్నాయని చెప్పాను కదా! సో, అందులో ఎక్కడెక్కడ ఏం పోస్టులున్నాయి అండ్ 10థ్ క్లాస్ వాళ్ళకి ఎన్ని పోస్టులున్నాయి, అలాగే నాన్ ఐటీఐ పోస్టులు ఎన్నున్నాయి అనేది ఈ విధంగా ఇచ్చారు. సో, ఓకేనా? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పేరు ఏంటి? అక్కడ ఏం పోస్టులున్నాయి అనేది మనకి ఈ విధంగా లిస్ట్ అనేది కూడా ఈ నోటిఫికేషన్‌లోనే టోటల్‌గా ప్రొవైడ్ చేశారు. సో, నోటిఫికేషన్ లింక్‌ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డౌన్‌లోడ్ చేసుకొని మీరు నీట్‌గా చదువుకొని మీకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, మీ ట్రేడ్‌కి ఉన్నాయా లేదా? ఒకవేళ ఐటీఐ చేసిన వాళ్ళైతే మీ ట్రేడ్ కార్పెంటరా, ఎలక్ట్రీషియనా, టర్నరా, ఫిట్టరా, వెల్డరా, ఎలక్ట్రానిక్ మెకానికా, ఏసీ అండ్ రిఫ్రిజిరేషనా ఏది అనేది చూసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ ఐటీ అంటే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసేటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికైతే మీరు ఈ విధంగా చూసుకొని లిస్ట్‌లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో మళ్ళీ మా కేటగిరీ కంటే మా క్యాస్ట్ వారికి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయా లేదా అనేది చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే నాకు పర్సనల్‌గా నేను ఈ అప్రెంటిస్‌షిప్‌కి నేను సెలెక్ట్ అయ్యాను. ఎప్పుడు అంటే 2015లో నేను అప్పుడు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత సో, నాకు అప్రెంటిస్‌షిప్ మనకి మెదక్ నుంచి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిచారు. అప్పుడు ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేశారనమాట. ఓకేనా? సో, ఎగ్జామినేషన్ హైదరాబాద్‌లో కండక్ట్ చేశారు. అందులో నేను క్వాలిఫై అయ్యాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలిచారు. అయితే నాకు వేరే జాబ్ రావడం వలన నేను తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళలేదు. సో, ఓకేనా? సో, కాబట్టి ఈజీగా మీరు ఇందులో గెట్ ఇన్ అవ్వచ్చు. ఇంతకుముందు ఎగ్జామినేషన్ ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మనకి క్వాలిఫికేషన్‌లో ఉన్నటువంటి మార్కులను బేస్ చేసుకొని మనకి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇక దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి
చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, మన 10థ్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు జాబ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనము ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు కదా! సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, ఇందులో మన క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్‌తో పాటుగా మన ఒరిజినల్ ప్రూఫ్ ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది ఒకటి. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అనుకోండి, దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, అలాగే రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే సిగ్నేచరు, ఆధార్ నెంబరు ఇవన్నీ కూడా మనము ఆహ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళినప్పుడు ఎన్‌సీవీటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కానివ్వండి, ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో, అలాగే మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని ఉంటాం కదా! మన అప్లికేషన్ ఫామ్ అనేది అది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఐటీఐ చేసిన అయితే తప్పనిసరిగా ఆ ఐటీఐ సర్టిఫికేట్ అనేది, ట్రేడ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో, ఈ విధంగా అన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మీ ఫ్యూచర్‌ని స్టార్ట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఓకేనా? సో, కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది అభ్యర్థులు దీనికి అప్లై చేయరు. మనకి ఇంకొక విషయం ఏంటి అంటే వెయిటింగ్ లిస్ట్ అనేది కూడా పెడతారు. ఇప్పుడు కొంతమంది జాయిన్ అయిన తర్వాత అంటే కొన్ని రీజన్స్ వలన కొంతమంది జాయిన్ అయిన తర్వాత నిలిచిపోతారు. 1 ఆర్ 2 మంత్స్‌లో వాళ్ళకి వేరే రీజన్స్ వలన ఆ జాబ్‌కి వెళ్లరు. అంటే ఈ అప్రెంటిస్‌షిప్‌కి వెళ్లరు. అలాంటప్పుడు వెనకాల ఉన్నటువంటి అభ్యర్థుల్ని పిలవడం జరుగుతుందన్నమాట. ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది నియర్లీ 6 మంత్స్ లేదా 1 ఇయర్ వరకు వీళ్ళు మెయింటైన్ చేస్తారు. అప్పటి వరకు మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఇది కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఒకవేళ మీరు అప్రెంటిస్‌షిప్ అనేది చివరిలో మిస్ అయిందనుకోండి, కట్ ఆఫ్ దగ్గరుండి, సో, అప్పుడు మీకు ఈ విధంగా ఈ వెయిటింగ్ లిస్ట్ పెట్టడం వలన ఉపయోగాలనేవి ఉంటాయి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.